హలో అండి, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు జీజీ ప్లాంట్ లీఫ్ తోటి ప్రాపగేట్ చేసుకోవచ్చు అని లాస్ట్ టైం ఒక షార్ట్ అనేది పోస్ట్ చేశాను కదండి. సో అది పోస్ట్ చేసినప్పుడు అది మీకు రీపాట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆకు అనేది ఎండిపోయింది, కానీ చిన్న చిన్న కొమ్మలు అనేవి కింద నుంచి అంటే వేరే మొక్కలు అనేవి స్టార్ట్ అయినాయండి. అదే రోజు నేను సేమ్ అదే కోకోపీట్లో ఇంకొక లీఫ్ పెట్టాను, ఇది అదేనమాట. సో ఇప్పుడు దీన్ని నేను సేమ్ మళ్ళీ ఆ పాట్లోకే దీన్ని రీపాట్ చేస్తున్నానండి. సో చూసారా దీనికి ఎంత బాగా వచ్చాయో. ఏం లేదండి, జస్ట్ ఓన్లీ కోకోపీట్లోనే లీఫ్ అనేది పెట్టేసి వాటర్ తగ్గినప్పుడల్లా మనం వాటర్ వేస్తే చక్కగా వేర్లు అనేది పట్టేస్తుంది. అలాగే జీజీ ప్లాంట్ చిన్న చిన్న కొమ్మలైనా సరే మనం కరెక్ట్గా పెట్టుకున్నామంటే వాటికి కూడా వేర్లు అనేది చాలా ఈజీగా వస్తాయండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే జీజీ ప్లాంట్ అనేది మనం లీఫ్ తోటి ప్రాపగేట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. అంతేగాని మనకి ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది, మొక్కలు కూడా చాలా హెల్తీగా వస్తాయండి. నేను ఈ లీఫ్ని సేమ్ పాట్లోకి రీపాట్ చేస్తున్నాను అనమాట. అన్నీ ఒక చోటే ఉంటాయి కదా అని. ఇవి కొన్ని రోజులు పోయిన తర్వాత మొత్తం పెద్ద పాట్లోకి సాయిల్ మిక్స్ అనేది వేసి నేను దీన్ని రీపాట్ చేస్తాను. వీటికి నేను ఏం చేయలేదండి, జస్ట్ కోకోపీట్ వేసి కొంచెం మట్టి వేసాను, కొంచెం ఇసుక కలిపానండి, అంతే. చూసారా చక్కగా వచ్చినాయి. మీకు ఫ్రంట్ కనిపిస్తుంది చూసారా, ఆ రెండు మాత్రం కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి. అవి కూడా అడుగున వేర్లు అనేది చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడు ఈ కోకోపీట్లో ఇప్పుడు నేను ఇంకొక 2 ఆకులు అనేది పెడతాను, అవి నెక్స్ట్ చూపిస్తాను. థ్యాంక్ యూ.